డ్రైవర్ నాగరాజు హత్య కేసుకు సంబంధించి డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళ చిన్న కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు, కానీ అది ఇంకా పూర్తి వివరాలు తీసుకునే ఉంది. తర్వాత ఈ అక్యూజ్డ్ 1 ఎవరో సాయి వెంకట్, వీళ్ళందరూ వచ్చి బాడీ తీసుకుపోవడానికి వచ్చి ఈ డివి రావు మరియు ఇంకొక వ్యక్తి బయట నిల్చున్నారు. ఈ వెంకట్ మాత్రము టెరాస్ పైకి వెళ్ళి ఆ బాడీ తీసుకొని వస్తున్న సందర్భంలో అక్కడ కొంత చప్పుడు కాగానే ఆ అపార్ట్మెంట్ వాసి అయిన జానకిరామ్ గారు మరి ఏంటి ఏమో జరుగుతుందని చెప్పి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఎవరు బాబు నువ్వు ఏంటి అదంత అనే సందర్భంలో లిఫ్ట్ దగ్గరికి ఆ బాడీని తీసుకురాగానే మరి ఇది అతను తత్తరిపోయినాడు. ఏంటి ఏం జరిగింది ఏంది అని సందర్భంగా నేను ఇక్కడ కింద అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లోని 3rd ఫ్లోర్లోని అపార్ట్మెంట్కి వచ్చానని చెప్పాడు. అతను 3rd ఫ్లోర్లో కన్ఫర్మ్ చేసుకుంటే 3rd ఫ్లోర్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతడు క్వశ్చనింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడ నుంచి అతడు పారిపోవడం జరిగింది. పారిపోతున్న సందర్భంలో దొంగ అని వీళ్ళందరూ అరిశారు. అరవగానే అక్కడ దొంగ అని పారిపోతున్న సందర్భంలో ఆ సాయి కళ్యాణ్ అపార్ట్మెంటు ఎదురుగా ఒక ఫ్రూట్ వెండర్ దగ్గర పనిచేస్తున్న ఒక సురేష్ అనే ఒక అబ్బాయి, 14 ఇయర్స్ అబ్బాయి, వీళ్ళు పారిపోతుండగా చూడడం జరిగింది. ఎవరో ఈ సుక్రు వెంకట్, అతనితో పాటు బయట నిల్చుని ఉన్న ఈ డివి రావు, ఇంకొక వ్యక్తి, వాళ్ళు కూడా పారిపోతున్న వాళ్ళని చూసి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ గిట్ట చూసి అతడు గుర్తించడం కూడా జరిగింది. సో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ ఇమ్మీడియట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు 100 డయల్ ద్వారా మనకు ఈ విషయం తెలిసిందిగానే ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి మరి ఆ బాడీని అది ఎవరిదో వాళ్ళకు అంతవరకు తెలియదు. మరి ఆ బాడీపై కేసు ఒకటి నమోదు చేసి నెక్స్ట్ డే ఈ బాడీ ఎవరిది ఏంటి అని తెలుసుకున్న సందర్భంలో, ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో అక్కడున్న ఆ వీడియో ఫుటేజ్లో అందులో గమనించినట్టయితే ఎవరైతే ఈ అబ్బాయి వెంకట్ సుక్రు, మరి అతనితో పాటు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు కూడా మనకు విజువల్స్లో వచ్చాయి. ఆ విజువల్స్ని చూసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మనకు 19th అరౌండ్ 19th మార్నింగ్, 19th సుమారు 12 గంట ప్రాంతంలో ఈ డివి రావు కూడా అతను మా డ్రైవరు ఎక్కడనో తప్పిపోయినాడు, మేము అతన్ని మా అబ్బాయి వెతకడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరో అక్కడ సాయి అపార్ట్మెంట్ దగ్గర దొంగ అని అరిసినారు అని కూడా చెప్పుకోవడానికి, అప్పుడు ఇది కూడా ఈ విషయం మభ్యపెట్టి చెప్పకుండా ఈ విషయాన్ని మరి ఇట్లా చనిపోయినాడు, ఈ వ్యక్తి చనిపోయి ఉన్నాడని కూడా చెప్పకుండా ఈ విషయం పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియపరచడం జరిగింది. సో అప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో విజువల్స్ అతనికి చూపించాం. ఇతడు మా డ్రైవరే అని అన్నాడు. వెంటనే అతని యొక్క భార్యను పిలిపించి ఆ విజువల్స్ చూపించినప్పుడు, సార్ ఇతను మా భార్య, ఇతను నా హస్బెండ్, ఇతను మా యజమాని యొక్క కొడుకు అని కూడా ఆ విజువల్స్లో చెప్పడం జరిగింది. అప్పుడు మనము మరి మీ అబ్బాయిని డివి రావుతో చెప్పడం జరిగింది, మీ అబ్బాయిని తీసుకొని రండి, తీసుకొస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నప్పుడు మనకు 19th రోజు నైట్ అతడు 19th అరౌండ్ 11-12 o'clock ప్రాంతాన తీసుకురావడం అని జరిగింది. మనము పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత అప్పుడు అతను ఇన్వాల్వ్ అయింది, ఆ ఇన్వెస్టిగేషన్, మరి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, ఎంతవరకు జరిగిందని కూడా పూర్తిగా వివరాలు అనేటివి కూడా మనం సేకరించిన తర్వాత ఈరోజు టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నిటిని కూడా మనం ఈ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఈరోజు 3 గంటలకు A1 and A2ను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నది, వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అతడు మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో కొద్దిగా గిడ్డినెస్ వచ్చి పడిపోవడం జరిగింది A2. మరి అతన్ని హాస్పిటల్ కూడా పంపించాము. ఈజ్ ఆల్ రైట్, హిజ్ కండిషన్ ఈజ్ ఆల్ రైట్. వీళ్ళిద్దరిని కూడా అంటే అతడు బాగైన తర్వాత అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ పెడదాం. ఇప్పుడు ఉన్న వ్యక్తిని మాత్రం ఇప్పుడు కోర్టులో రాదు.
అంటే బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిసిషన్ అనేది తీసుకుంటాం అనుకున్నారు, ఎక్కడ పంపించాలి, ఎక్కడ బాడీ పడేయాలనేది డిసిషన్ తీసుకుంటాం. అంటే డిస్కషన్లో కానీ అక్కడ సీన్కి ఆమె రాలేదు. ఆమె యాక్చువల్గా వైజాగ్లో ఉంది అన్నట్టు మనకు వివరాలు, అంటే మనకు సెల్ కాంటాక్ట్స్ ద్వారా తెలిసింది. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు తాగిన తర్వాత ఇతనిపై కొద్దిగా మిస్బిహేవ్ చేసి హోమోసెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ అక్యూజ్డ్పై అతను చనిపోయిన వ్యక్తి ప్రయత్నించాడు. అది ఆ వివరాలు ఎప్పుడు చేయలేదని నన్ను చెప్తున్నాడు. హౌవెవర్ అతన్ని హాస్పిటల్కి మేము పంపించి కూడా టెస్ట్ చేయడం, గతంలో ఏమైనా అది చేశాడా లేదా అని పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడానికి. లేదు, మనకున్న అంటే మనం ఉన్న ఎవిడెన్స్ని బట్టి, సాక్ష్యాధారాలను బట్టి మనకు తెలిసింది మాత్రం ఇది. సెల్ ఫోన్ ఉన్నది, సెల్ ఫోన్. శశాంక్ను సస్పెక్ట్ గురించి ఆయన రోల్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు మనకు అక్కడ చూసిన వ్యక్తి ఏదైతే సురేష్ చూశాడో, సురేష్ చూసిన వ్యక్తి అంటే ఇద్దరు తప్పిపోయినారు, ఒకటి పారిపోయినారు అన్నప్పుడు ఇతను కనిపించలేదు సరిగ్గా. అంటే అతను కొద్దిగా హెఫ్టీ ఉంటాడు. చూసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఒక వ్యక్తి డివి రావు చూపించాడు, ఒక వ్యక్తి మన దగ్గర చూపించాడు, ఇంకొక వ్యక్తిని ఆయన పేరు తెలియదు, చూస్తే గుర్తుపడతాను సార్ అని ఫోటోలు చూపించాడు. శశాంక్ అనేది అక్కడ లేడు, ముగ్గురే వ్యక్తులు ఉన్నారు. ఆ శశాంక్ అనే వ్యక్తి కొద్దిగా దొడ్డు ఉంటాడు, అతనికి ఫిజికల్ ఫీచర్స్ టాలీ కావు. ఎస్, ఎవరు వెళ్ళలేదు, వాసన వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు. అవును, క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెలియపరుస్తాం, ప్రభుత్వానికి తెలియపరచడం అనేది. అతన్ని మేము తీసుకురాలేదు, అతనే వచ్చాడు పోలీస్ స్టేషన్, అతని కొడుకును సరెండర్ చేశాడు. అతన్ని మేము పోలీస్ స్టేషన్లో ఉండమని కూడా మేము పట్టుకొచ్చినప్పుడు ఇవన్నీ మేము అతనికి పర్మిషన్ తీసుకోవాలి. మనకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మనకి ఈ విషయం తెలిసినప్పుడు అతను నేరంలో ఇన్వాల్వ్ అయిన తెలిసినప్పుడు మనం అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేదు, అది కరెక్ట్ కాదు. మనము అందుకు సుడోమి యాంగిల్లో మనము అది కరెక్టా కాదా అనేది హాస్పిటల్కి పంపించి అతను టెస్టింగ్కి పంపిస్తే కానీ తెలుస్తుంది. అక్యూజ్డ్ చెప్పేదే నా మీద ప్రయత్నం చేశాడని చెప్తున్నాడు. వాట్ హీ సెడ్, అదే ట్రిగరింగ్ పాయింట్. థర్డ్ పర్సన్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. శశాంక్ కాదు, శశాంక్ వాళ్ళ ఫాదర్తో కలిసి వెళ్ళినాడు. మరి వెహికల్ వేరే దగ్గర పెట్టి వెహికల్లో అతను కూర్చుని ఉండొచ్చు. ఐటెన్ అని చెప్తున్నారు, బట్ వీ హ్యావ్ టు అసెర్టైన్ ఇట్. వాళ్ళ మదర్కి సంబంధించిన ఐటెన్ అని చెప్తున్నారు, వాళ్ళ మదర్కి సంబంధించిన. బేసికల్లీ వీళ్ళ ఇద్దరికి లీగల్లీ డైవర్స్ అయింది, హస్బెండ్ అండ్ వైఫ్ లీగల్గా డైవర్స్ అయింది, కానీ వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, యూజువల్గా కలిసి ఉంటారు. అది మనకు తెలియదు, వాళ్ళు లీగల్లీ ఆ వివరాలు మనకు తెలియదు. ఏసీబీ ట్రాప్ అయిన కేసు అయితే అతనిపై ఉన్నది, బట్ అది ఎందుకైంది, ఎందుకు చేసుకున్నారని మనకు పూర్తి వివరాలు. You have to assert in the facts. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మాట్లాడుకుంటారు, వెళ్తూ ఉంటారు. ఈ థర్డ్ పర్సన్ యొక్క వివరాలు తెలుసుకుంటున్నాం. ఇంకా మనకు పూర్తిగా కన్ఫర్మ్ కాకముందు మనం ఫలానా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. యూ హావ్ టు అసెర్ట్ ఇట్. ఎస్, వాళ్ళ ఫాదరు వీళ్ళు ఒకవేళ వాళ్ళు బాడీ డిస్పోజ్ చేయొద్దనేది అనుకున్నారు అనుకోండి, మనకు ముందే అతనికి ఇన్ఫర్మేషన్ తెలియగానే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి లోకల్ పోలీసులు. టుడే ఇన్ఫార్మ్డ్ అస్. ఫాదరు కొడుకు అందరు కలుసుకొని చేసిన పని.
అది వి కెనాట్ సే. 17th 18th ఇంటర్వ్యూనింగ్ నైట్. మీ కస్టడీలోకి వాళ్ళు 19th రోజు వచ్చారు. ఆమె చేసే ఆరోపణ ఏంటంటే 2 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చిందా? క్లియర్ కట్ 2 రోజులు కాదు, మేము అతన్ని రమ్మని చెప్పలేదు. మేము మాకు అనుమానం ఉన్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతనే పోలీస్ స్టేషన్కి వచ్చి అతని కొడుకు దొంగ అని ఎవరో ఎంటబడ్డారు, మా డ్రైవర్ తప్పిపోతే అది తాగి అటు ఇటు వెళ్తుంటాడు, వెతకడానికని వెళ్తే ఈ సంఘటన జరిగింది అన్నప్పుడు మనకు అక్కడ డెడ్ బాడీ ఉన్నదానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనము వివరాలు సేకరించిన సందర్భంగా ఈ విషయాలు బయటపడ్డాయి.